హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాల్టి వీడియో ఏంటంటే చాలామందికి మన వెస్టైలో ఐడి క్రియేట్ చేయటం రావట్లేదు. ఒక కొత్త న్యూ డిస్ట్రిబ్యూటర్ని మన వెస్టైలోకి జాయిన్ చేయటం చేత కావట్లేదు అనమాట. ఐడి ఎలా వేయాలి, ఏమేం పాయింట్స్ ఉంటాయి, మనం అసలుకి ఏమేమి మిస్టేక్స్ చేస్తూ ఉంటాం ఐడి వేసేటప్పుడు అని ప్రతి ఒక్క పాయింట్ మనం ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొకటి ఏంటంటే ఇది ఐడి క్రియేట్ చేయటం కాబట్టి చాలామంది లీడర్స్కి ఐడి క్రియేట్ చేయటం ఇంకా రాదు. సో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ వీడియో మాత్రం షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఐడి ఎలా క్రియేట్ చేయాలని. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మీకు ఐడి వేయటం ఈ వీడియో ఒక్కసారి చూస్తే సరిపోదు. ఒక్కొక్కరికి అంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ని బట్టి ఒక్కొక్కళ్ళు 2 నుంచి 3 సార్లు క్లియర్గా విని చూడండి అసలుకి ఎట్లా ఐడి వేయాలనేది. మీరు చూస్తే నెక్స్ట్ టైం మీరు ఐడి మంచిగా వేస్తారు. సో ఇక్కడ చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉంటాయి స్టార్టింగ్లో. సో మీరు అట్లాంటివి అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు మీకు మన యాప్లో ఎలా ఐడి వేయాలి అండ్ నెక్స్ట్ మన గూగుల్లో అంటే క్రోమ్లో ఎలా ఐడి క్రియేట్ చేయాలనేది నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇటు రైట్ సైడ్ వచ్చేసి ఇది యాప్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి క్రోమ్ అది. సో ఈ రెండిట్లో మీరు ఎట్లా ఐడి క్రియేట్ చేయాలో నేను చెప్తాను. ఇక్కడ మనకి రైట్ సైడ్లో యాప్లో నేను చూపిస్తున్నా. సో ఇక్కడ మీరు గ్రీన్ కలర్లో యాడ్ డిస్ట్రిబ్యూటర్ అని ఉంది. ఈ యాడ్ డిస్ట్రిబ్యూటర్ మీద ఒకసారి ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేస్తే మీకు ఇట్లా ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్రోమ్లో కూడా మనకి ఇక్కడ యాడ్ న్యూ డిస్ట్రిబ్యూటర్ అని ఉంది, సెకండ్ ఆప్షన్ బ్లూ కలర్లో. దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ 1 minute. ఓకే, చూసారు కదా, రెండిట్లో సిమిలర్ అలాగే ఉంటుంది, సేమ్. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రైట్ సైడ్లో మనకి ఫోస్టర్ ఐడి అని ఇక్కడ ఉంది. ఏది రైట్ సైడ్ యాప్లో వచ్చేసి ఫోస్టర్ ఐడి అని ఉంది. సో ఫోస్టర్ ఐడి అంటే అది నాది. అండ్ నెక్స్ట్ రిఫరల్ కోడ్ అని ఉంది, దాంతో మనకు అవసరం లేదు. నెక్స్ట్ అప్లైనర్ ఐడి అని ఉంది. ఈ అప్లైనర్ ఐడి కాడ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజన్ అయ్యి ఐడీస్ ఎట్లా వేయాలో చాలామందికి చేత కావట్లేదు. సో ఇప్పుడు యాప్లో అండ్ నెక్స్ట్ క్రోమ్లో సేమ్ ఒకేలాగా ఉంటుంది. నేను అందరు యాప్లోనే క్రియేట్ చేస్తారు కాబట్టి నేను యాప్నే మీకు చూపిస్తున్నా. సో ఓకే, నేను ఇప్పుడు యాప్లోనే ఎలా ఐడి క్రియేట్ చేయాలన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూసి నేర్చుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఫోస్టర్ ఐడి చెప్పాను కదా, అది నా ఐడి. దాన్ని అసలుకి ఎవరు మార్చడానికి లేదు. ఇంకా అప్లైనర్ ఐడి. ఈ అప్లైనర్ ఐడి అనేది మీకు కంపెనీ 6 legs వేసుకోమనిద్ది, అంటే 6 lines వేసుకోమనిద్ది. ఇప్పుడు మీకు ఒక లెగ్ వేసారు అంటే ఒక న్యూ డిస్ట్రిబ్యూటర్ని, కొత్త వ్యక్తిని మీరు ఒకరిని జాయిన్ చేశారు. ఇప్పుడు అతని కిందే మీరు వేయాలంటే ఇక్కడ ఫస్ట్ మీరు జాయిన్ చేసేటప్పుడు, కొత్త వ్యక్తిని మీ కింద జాయిన్ చేసేటప్పుడు అప్లైనర్ ఐడి కూడా మీదే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎవరినైతే జాయిన్ చేశారో అతను డౌన్లో ఇంకొకరిని వెయ్యాలంటే ఈ అప్లైనర్ ఐడి ఏదైతే ఉందో అక్కడ మీరు ఫస్ట్ ఎవరినైతే జాయిన్ చేశారో అతని ఐడి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. లేదు నేను సెకండ్ ఇంకొక లైన్ వేద్దాం అనుకుంటున్నా అని నువ్వు అనుకుంటే ఈ అప్లైనర్ కాడ మీ ఐడిని ఉంచుకోండి. నెక్స్ట్ థర్డ్ ఐడి క్రియేట్ చేయాలన్నా, అంటే థర్డ్ లైన్ క్రియేట్ చేయాలన్నా కానీ మీ ఐడిని అప్లైనర్ ఐడి కాడ ఉంచండి. అట్లా 6 legs మీరు వేయాలనుకుంటే మీ ఐడినే ఇక్కడ అప్లైనర్ ఐడి కాడ ఉంచండి. ఇంకొకటి, మీరు ఎవరి కింద అయితే జాయిన్ చేయాలో అతని ఐడి అప్లైనర్ ఐడిగా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. లేకపోతే మీరు ఐడీస్ ఎలా పడితే అలా క్రియేట్ చేసుకుంటారు. అది జాగ్రత్త, ప్రతి ఒక్కళ్ళు అక్కడ జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కంట్రీకి వచ్చేస్తే మనది ఇండియన్ కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ పిన్ కోడ్కి వస్తే మీరు ఎవరిదైతే ఐడి వేస్తున్నారో అతనిది ఆధార్ కార్డులో ఏ పిన్ కోడ్ ఉంటే అదే పిన్ కోడ్ ఇక్కడైతే మీరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ స్టేట్ కూడా మీరు పిన్ కోడ్ ఎంటర్ చేస్తే స్టేట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. నెక్స్ట్ సిటీ కూడా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మొబైల్ నెంబర్ వచ్చేసి మనకి వాళ్ళ మొబైల్ నెంబర్ యాక్టివ్గా ఉండాలి, అంటే వాళ్ళ మొబైల్ నెంబర్లో
రీఛార్జ్ అనేది ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే అతని మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఈమెయిల్ ఐడి, ఇక్కడ ఈమెయిల్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఈమెయిల్ కూడా వాళ్ళ ఫోన్లో ఏదైతే ఉందో వాళ్ళది ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది అతను ఏదైతే ఒకటి ఉంటుంది, పర్సనల్గా అతను ఒకటి ఉంటుంది, అది అవసరం లేదు. ఎక్స్టర్నల్గా ఇంకొక మెయిల్స్ ఉంటాయి అతనికి, ఆ మెయిల్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పర్సనల్ డీటెయిల్స్ యాజ్ పర్ కేవైసీ డాక్యుమెంట్స్. ఇక్కడ మనకైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ కాకూడదు, ఇక్కడ కూడా ఏ డిజిట్ కూడా మిస్టేక్ కాకూడదు. ఇక్కడ టైటిల్ ఏదైతే ఉందో వాళ్ళు జెంట్స్ అయితే మిస్టర్ అని పెట్టండి, లేడీస్ అయితే మిస్సెస్ అని పెట్టండి. ఈ 2 మనకి సరిపోతాయి. దాని తర్వాత ఫస్ట్ నేము సెకండ్ నేము ఆధార్ కార్డులో ఎట్లా ఉంటే అట్లా మీరు ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడ కూడా ఏ డిజిట్ కూడా తప్పు మీరు ఎంటర్ చేయొద్దు. ఇంకోటి ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్ కొంతమందికి ఓన్లీ ఇయర్ మాత్రమే ఉంటుంది ఆధార్ కార్డులో. ఇయర్ మాత్రమే ఉన్న వాళ్ళకి మీరు 0101 అని టైప్ చేసి ఇయర్ని లాస్ట్లో టైప్ చేయండి. వాళ్ళకి డేటు, మంతు, ఇయర్ అన్నీ ఉంటే అవన్నీ ఎంటర్ చేసేసండి. ఆధార్ కార్డులో ఎట్లా ఉంటే అట్లా ఎంటర్ చేసేసండి. దాని తర్వాత సెలెక్ట్ లాంగ్వేజ్ మీరు అందరూ ఇంగ్లీష్ ట్యాప్ చేయండి. దాని తర్వాత డిస్ట్రిబ్యూటర్ ఐడి, ఇట్లా దాన్ని క్లిక్ చేస్తే కొన్ని ఐడీస్ వస్తాయి. వాటిలో మీకు ఏదైతే నచ్చిందో ఆ ఐడిని సెలెక్ట్ చేసుకొని ఒకసారి మొత్తం చూసుకోండి, అన్నీ కరెక్ట్గా ఉండేవో లేవో అని మొత్తం ఇట్లా చూసుకొని మనకి సైన్ అప్ అయితే కొట్టేసేయండి. సైన్ అప్ కొట్టేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఎవరిది ఐడి క్రియేట్ చేయట్లేదు, మీకు చూపిస్తున్నాను. ఇక్కడ సైన్ అప్ కొట్టిన తర్వాత కొన్ని పనులు అయితే మనకుంటాయి. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని మీరు ఫోటో తీసుకోండి. వాళ్ళ ఆధార్ కార్డుని మీరు ఫోటో తీసుకొని దాన్ని క్రాప్ చేయండి అనమాట. మనకి ఆధార్ కార్డ్ డాక్యుమెంట్ లాగా ఫ్రంట్ బ్యాక్ ఫోటో తీసుకొని క్రాప్ చేసుకొని అవి 2 ఇమేజెస్గా సెలెక్ట్ చేసి గ్యాలరీలో మీరు ఉంచుకోండి. దాని తర్వాత మళ్ళీ మన వెస్టేజ్ యాప్ ఓపెన్ చేసి మీరు లాగౌట్ అవ్వండి. లాగౌట్ అంటే ఈ పైన 3 డాట్స్ కనపడుతున్నాయి కదా, టాప్లో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రోల్ చేయండి. దాన్ని స్క్రోల్ చేస్తే సైన్ అవుట్ అని ఉంది కదా, సైన్ అవుట్ అవ్వండి. ఓకే, ఇట్లా సైన్ అవుట్ అవ్వండి. సో సైన్ అవుట్ అయిన తర్వాత మీరు ఎవరిదైతే ఐడి వేసారో అతని ఫోన్ నెంబర్ తీసుకున్నారు కదా, ఆ ఫోన్ నెంబర్కి ఐడి పాస్వర్డ్ 2 అతనికైతే ఒక టెక్స్ట్ మెసేజ్ లాగా అతనికి వెళ్తే మీరు అతని ఫోన్ తీసుకొని మీ ఫోన్లోనే మీరు లాగౌట్ అయ్యారు కాబట్టి ఇక్కడ ఎంటర్ డిస్ట్రిబ్యూటర్ ఐడి ఉంది, అతని ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత పాస్వర్డ్ ఉంటుంది, ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ 2 ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ కొట్టండి. మీకు ఒక పేజ్ ఓపెన్ అయ్యింది. ఇక్కడ పైన 2 టిక్ బాక్సెస్ ఉంటాయి, 2 టిక్ బాక్సెస్ మీరు అక్కడ టిక్ పెట్టేసేయండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు అడ్రస్ అని ఉంటుంది. అడ్రస్ కాడ మీరు ఆధార్ కార్డులో ఎట్లయితే ఉందో అడ్రస్ అట్లానే పెట్టండి. లేదు అది తీసుకోవట్లేదు అనుకుంటే జస్ట్ వాళ్ళు ఊరు ఒక్కటి అక్కడ ఎంటర్ చేయండి. అది అయిపోయిన తర్వాత కిందకు వస్తే జెండర్ అడిగిద్ది. జెండర్ కాడ అతను మేల్ అయితే మేల్ లేదా ఫీమేల్ అయితే ఫీమేల్ అక్కడ ట్యాప్ చేయండి. దాని తర్వాత మనకి నామినీ ఉంటుంది. నామినీ కూడా మీ ఇష్టం, మీరు నామినీ పెట్టుకోవచ్చు లేదా స్కిప్ అన్నా చేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మనకి ఇంకా సబ్మిట్ అని ఉండిద్ది, సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మనకి మళ్ళీ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది మనకు ఒకటి వస్తుంది. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే దాన్ని ఇంకా కన్ఫర్మ్ చేసేసండి. కన్ఫర్మ్ చేస్తే మనకి ఇంకొకటి అయితే ఓపెన్ అవుతుంది, దాన్ని కేవైసీ వెరిఫికేషన్ ఉండేది అక్కడ. సో ఇందాక మీరు ఏదైతే ఆధార్ కార్డు ఫోటో తీసుకున్నారో అవి ఇక్కడ మనకి అవసరం పడతాయి అన్నమాట. ఆ 2 ఫొటోస్ని మనం ఇక్కడ కింద మనకి కొంచెం కింద ఆ పేజీలో కింద మనకి కనపడిద్ది, అక్కడ అప్లోడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇమేజెస్ అని ఉండిద్ది. మీరు ఫస్ట్ దాన్ని ట్యాప్ చేయండి. దాన్ని ట్యాప్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఏమో ఫ్రంట్ది ఎంటర్ చేయండి ఇమేజ్, దాని తర్వాత మళ్ళీ బ్యాక్ది కూడా దాని పక్కనే ఉంటుంది, అది కూడా ఎంటర్ చేయండి. తర్వాత పైన మనకి ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ మీరు క్లియర్గా తప్పు లేకుండా అక్కడ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మనకి పైన ఏమేమి ఉంటాయి అంటే ఆధార్ కార్డు అంటే కేవైసీకి మనకు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు అట్లా ఉంటాయి. మీ దగ్గర ఏదైతే అవైలబుల్గా ఉంటుందో దాన్నే మీరు తీసుకొని అక్కడైతే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి పైన ఇంకా సబ్మిట్ కొడితే మనకైతే ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇలా ఉంటుంది ఐడి క్రియేట్ చేయటం. అండ్ నెక్స్ట్ ఇంకొక పని ఉంది, మళ్ళీ మీరు అతని ఫోన్ తీసుకొని ప్లే స్టోర్లోకి వెళ్ళి వెస్టేజ్ యాప్ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఏదైతే
అతని ఐడి పాస్వర్డ్ ఉంది, ఆ ఐడి పాస్వర్డ్ అతని ఫోన్లో ఎంటర్ చేసి లాగిన్ చేసి అతని ఫోన్ అతనికి ఇచ్చి మీరు మీ ఫోన్లో నుంచి అతని ఐడి అయితే లాగౌట్ చేయండి. సో ఇలా ఉంటుంది ఐడి క్రియేట్ చేయటం. సో వీడియో ఇన్ఫర్మేషన్గా ఉంటే మన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఐడి క్రియేట్ చేయటం చేతకాని వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. సో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ, బై బై, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.